సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మైండ్ అంతా చెత్త చెత్తగా ఉంది, బోర్ కొడుతుంది. ఒక 2 days నుంచి ఇంట్లో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు అనమాట. లైక్ పని లేదు, పాడు లేదు, ఇంట్లో ఉన్నట్టు. సో ఇంకేం చేస్తామని చెప్పి అట్లా నాకు ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి టెంపుల్స్కి వెళ్తా, లేదంటే బయట అడక్క తినడానికి పోతాం. సో ఈరోజు వచ్చేసి పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో చూద్దాం ఈ వ్లాగ్ ఎలా వస్తుంది. ఆటో కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆటో ఎక్కి కేవీహెచ్పీలో దిగి కేవీహెచ్పీ నుంచి మెట్రో అనమాట పెద్దమ్మ తల్లి గుడికి. హైదరాబాద్లో ద బిజీయెస్ట్ ఎవర్ అంటే కేబిహెచ్పి అని చెప్పచ్చు. ఎప్పుడు చూడు బిజీగా ఉంటుంది, నైట్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా. సో నేనైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను. కింద ఉన్నా, పైకి వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ నుంచి అలా మెట్రో ఎక్కి మెట్రోలో కలుద్దాం. లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను, ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు మెట్రో ఎక్కేసి పెద్దమ్మ గుడి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని అక్కడ నుంచి ఒక పని ఉంది, అక్కడ నుంచి చూద్దాం. సో వచ్చేసాం అనమాట. ఇంకా ట్రైన్ రావడం, ట్రైన్ ఎక్కడం ఆలస్యం. అమీర్పేటలో దిగేసాను. అమీర్పేటలో దిగి ఇక్కడ నుంచి పెద్దమ్మ గుడికి షిఫ్ట్ అవ్వాలన్నమాట. ఆ ప్లాట్ఫామ్కి వెళ్తున్నాను. ఏదో జనాలు మాత్రం దారుణంగా ఉంటారు ఇక్కడైతే. ఇప్పుడే ఒక ట్రైన్ దొబ్బేసింది, ఇంకా ఒక 5 minutes వెయిట్ చేసి మళ్ళీ ఇంకో ట్రైన్ ఎక్కి వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళాలన్నమాట. ఇదే మన అమీర్పేట్ స్టేషన్. సో పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ అయితే దిగేసాను. సో ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని రిటర్న్ లో వేరే పని ఉంది, అది చూడాలి. టెంపుల్ కి వచ్చేసాం అనమాట. ఇదే టెంపుల్, చాలా పీస్ఫుల్ గానే ఉంటుంది. ఈవినింగ్ టైమ్స్ లో వస్తే రష్ తక్కువ ఉంటుంది, మార్నింగ్ టైమ్స్ లో వస్తే ఎక్కువ ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది, పొద్దున్న నుంచి 6 నుంచి అనుకుంటా. అండ్ అలాగే ఈవినింగ్ వచ్చేసి 3 to 8 ఉంటుంది. సో దట్స్ ఇట్ అనమాట. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వ్యూ. బాగుంది కదా, ఆకాశం చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. అది ఏంటి, ఇది చూడండి. అసలు కాయిన్స్ ఏంటి ఇలా పెట్టున్నారని డౌట్ రావచ్చు మీకు. ఈ కాయిన్స్ ఏంటంటే ఆ కాయిన్ని అలా నిలబెట్టేసి వాళ్ళు ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అని నమ్ముతారు అనమాట. సో అందుకని వచ్చిన వాళ్ళందరూ అలా నిలబెట్టుకుంటూ ఉంటారు. సో ఎవరి నమ్మకాలు వాళ్ళే. నేను నమ్మేది ఏంటంటే మన బిలీఫే ఒక పెద్ద బిలీఫ్. మనం ఏదైతే నమ్ముతామో అది చాలా మనకి జరిగేలా సమకూరుతుంది అనమాట. సో మనం ఎందుకంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం, సో దానికి అది ఇంటర్లింక్ అయినప్పుడు బిలీఫ్గా ఉంటుంది. 2 ప్రసాదం టోకన్లు తీసుకున్నాం. ఒకటి వచ్చేసి లడ్డు, ఒకటి వచ్చేసి పులిహోర. ఎట్లుంటుందో చూడాలి. పక్కా పులిహోర అయితే తినేసేయాలి, ఎందుకంటే తీసుకొని ఎత్తుకొని తిరగలం అనమాట. మెట్రోలో చాలా విచిత్రంగా ఉంటుంది. అండ్ లడ్డు వచ్చేసి మళ్ళీ తినాలి. పులిహోర కొంచెం బాగుండే, మొత్తం కొట్టేసినాం. లడ్డు తీసుకొని మా ఫ్రెండ్ కాడికి వెళ్తున్నా. దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ ఎండ భలే కొడుతుంది. మీకు వ్యూ చూపిస్తా చూడండి. కరెక్ట్గా రౌండ్ కనిపిస్తున్నాడు సూర్యుడు. సో చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏంటి, చెప్పులు ఒక చోట పెట్టేసి ఆ చెప్పులు తీసుకొని మళ్ళీ మెట్రో ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో మా ఫ్రెండ్ని అడిగి అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. చెప్పులు తీసుకోవాలి. వ్లాగింగ్ చేసేటప్పుడు చాలా కష్టాలు ఉంటాయి. అవి ఏంటంటే చాలామంది మనం విచిత్రంగా చూస్తారు, పిచ్చోడ్లాగా కూడా చూస్తూ ఉంటారు. పర్లేదు, చిల్. చెప్పులకి అయితే 10-20 కొడతాడు అనుకున్నా. నేను ఒక్కనే కాబట్టి 5 రూపాయలు తీసుకున్నాడు, పర్లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్రో ఎక్కి యూసఫ్ కూడా దిగాలి. ఆడికి వస్తాడంటాడు, లేదు నేనే అక్కడికి రమ్మని చెప్పాను. అనుకున్నట్టే నేనైతే యూసఫ్ కూడా దిగేసినా, కానీ వాడైతే ఇంకా రాలేదు. వీడెప్పుడు లేటే ప్రతిదానికి. నేను పోయేసి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వెయిట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఒక 10 నిమిషాలు అట్లా టైంపాస్ చేస్తే ఆ తర్వాత ఎప్పుడో వస్తాడనమాట. అండ్ ఇప్పుడు మేము వద్దరు వచ్చేసి ఒక ప్లేస్కి వెళ్తున్నాం. లైక్ మేము ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం, దానికి సంబంధించి ఒక రీసెర్చ్ అనమాట. సో ఇక్కడ నుంచి బాలానగర్కి వెళ్ళేసి అక్కడ కొంచెం చూసుకొని వర్క్ చూసుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళాలి. సో వాడి కోసం వెయిట్ చేయాలి. వీడే నేను చెప్పినాడు 15 నిమిషాలు అంటే 20 నిమిషాలకు వచ్చినాడు అనమాట. సో తలకే నొప్పి వీడుతా. వచ్చిన పని అయితే సగం అయింది. ఓ దానికోసం వస్తే ఇంకోటి దొరికింది. అదేందో గూగుల్లో ఎత్తుక్కొని లొకేషన్ వస్తాం, కానీ అది ఏం ఉండదు అసలు.
వీడైతే చాలా డిప్రెస్డ్గా కనిపిస్తున్నాడు. చాలా చిరాగ్గా ఉంటుంది ఇలా కనిపిస్తే, అసలు చాలా మోటివేటెడ్గా ఉండాలి నాలాగా. సో దొరికింది ఒకటైతే, దానికి ఇంకో లింక్ ఉంది, అది కూడా కనుక్కోవాలి. సో ఇంకేదన్నా ఉందేమో తిరిగేసి తర్వాత కొంపకు పోవాలి. మేము అనుకున్న లొకేషన్ అయితే దొరికేసింది. కాకపోతే ఇక్కడ మెయిన్ మాట్లాడే వాళ్ళు లేరనమాట. ఆడెవడో కొద్దిసేపు వెయిట్ చేయండి, ఆడ వస్తారని చెప్పాడు. అక్కడెక్కడికి తిరిగి 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 అతనైతే లేడు. సో ఆడ వస్తున్నాడు, వెయిట్. దారిలో సంత కనిపించింది. వీడి ముఖం అయితే చూడలేకుండా పోతున్నా, సంతలో ఏడుస్తున్నాడు. సంతకు వచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా తీసుకునే పదార్థం ఒకటి బెండకాయలు. ఓ 2-3 తీసుకుంటాం, అయ్యి తప్ప ఇంకేం ఎక్స్ట్రా తీసుకోం అనమాట. కానీ మళ్ళీ వచ్చిన ప్రతిసారి ఏం తీసుకున్నాం అని ఆలోచించడం. చాలా పెద్ద సంత అనమాట, ఎంతో విచిత్రంగా ఉంది. ఏం చేస్తున్నారా? కొత్తిమీర కరివేపాకు మాత్రం కొత్తిమీర పుదీనా మాత్రం ఆనవాయితీగా తీసుకుంటాం. అడగడు కదా, ఎందుకంటే చట్నీ చేయడం చాలా ఈజీ. సో అవి తీసేసుకుంటా అంట. కాకపోతే వస్తారు మా రూమ్ లో వాళ్ళు, నేను తిప్పి తిప్పి అదే చేస్తా అంట. నా ఇష్టం రా ముంగు, నిజంగా మేము చేసే సంసారానికి అసలు అక్కడొకటి ఎత్తుకొని కవర్లో వేసుకొని పోతే 4 సరిపోతాయి. మాకు కావాల్సిన 4 కాయలు అయితే మేము 1/2 కిలో 1/4 కిలో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి బయట పడేస్తూ ఉంటాం. బయట పడేయడానికి కూడా మళ్ళీ టైం పడుతుంది. ఆడబెట్టి మళ్ళీ తీసుకోపోయి బయట పడాలి, ప్రాసెస్ ఇదంతా. కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోతుంటా. జీవితం, బ్యాచులర్స్ జీవితం. పిల్ల సమోసాలు 10కి 10 అంట. లోపల ఏముంది కదా, సమోసా చాలా ఎక్సలెంట్ ఉంది. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి మీరు తెలుసుకోవచ్చు ఎంత బాగుంది అనేది. వీడి ఎక్స్ప్రెషన్ అయితే సమోసా కన్నా వీడి ఎక్స్ప్రెషన్ బాగాలేదు. హైదరాబాద్ రావాలని ఎవరికైనా ఉంటే ఒకసారి ట్రాఫిక్ చూసుకోనండి. బయట అన్ని పనులు చేసుకోవచ్చు, కానీ 10 నిమిషాలు పని ఉంటాను నాకు. ట్రాఫిక్ లో మాత్రం 1.5 గంట 2 గంటలు పడుతుంది పోవడానికి, రావడానికి. చాలా చిరాకు కూడా ఉంటుంది. పైగా ఈ మధ్య ఎయిర్ క్వాలిటీ కూడా చాలా దారుణంగా ఉంది. ఇలా ఉంటాయి అన్నమాట హైదరాబాద్ రోడ్స్. మా రీసెర్చ్ అయితే బిజినెస్ రీసెర్చ్ అయిపోయింది అండ్ ఇంటికి కూడా వచ్చేసినాం. ఆ రీసెర్చ్లో అయితే చాలా చెత్తగా ఉండింది అది. ఐ మీన్ నాట్ సాటిస్ఫైడ్. కాకపోతే నేను డైలామాలో ఉంటా, దాంట్లోనే ఉంటాను అనమాట. వీడైతే చాలా చిరాగ్గా ఉన్నాడు, లీవ్ ఇట్ హిమ్. సో ఇంతటితో బ్లాగ్ సమాప్తం. మన బ్లాగ్ ఖచ్చితంగా నచ్చినా నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా పిచ్చి ఉంటుంది కదా, సో ఆ పిచ్చకి ఈ వ్లాగ్ బాగుంటుంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. బాయ్.